హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 దృష్టిలో పెట్టుకుని కొన్ని సబ్జెక్ట్స్ నుంచి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తున్నాం. సో ర్యాపిడ్ రివిజన్తో పాటు మనం యూట్యూబ్లో కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆస్పిరెంట్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా డిఫరెంట్ టీమ్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్లేసెస్ ఇన్ న్యూస్ చూద్దాం. సో ఆల్మోస్ట్ 7 to 8 ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏవైతే న్యూస్లో ఉన్నాయి, ఇంపార్టెంట్ అండ్ ప్రాబబుల్ ఏరియాస్ అనిపించాయో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ ఆఫ్ గునేరి. సో మనకి ఫస్ట్ టైం గుజరాత్లో ఒక బయోడైవర్సిటీ సైట్గా ఇది రికగ్నైజ్ అయింది. అసలు ఈ ఇన్లాండ్ మ్యాంగ్రోవ్స్ అనే కాన్సెప్టే చాలా కొత్త, దాని గురించి తెలుసుకుందాం. తర్వాత 4 న్యూ రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్స్ అనేది ఆల్ టైమ్ ఫేవరెట్ ఏరియా ఆఫ్ ఎనీ ఎగ్జామినేషన్. దాని గురించి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ, ఇది ఎందుకు న్యూస్లో ఉంది. దాంతోపాటు కుర్దిస్తాన్ అనేది ఎక్కడుంది, డఫోర్ రీజియన్ అనేది. తర్వాత సన్ టెంపుల్ కోనార్క్ ఎందుకు న్యూస్లో ఉంది. దాంతోపాటు డియోగో గార్షియాతో పాటు పార్క్ స్ట్రైట్ ఎందుకు న్యూస్లో ఉంది, ఇవన్నీ కూడా చూద్దాం. సో మరి ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక మనకి ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ గునేరి. సో రీసెంట్ టైమ్స్లో గుజరాత్ గవర్నమెంట్ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఈ ఇన్లాండ్ మ్యాంగ్రోవ్ గునేరిని డెసిగ్నేట్ చేయడం జరిగింది అండర్ బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. మరి మెయిన్గా బయోడైవర్సిటీ యాక్ట్ అనే దాన్ని ఎందుకు మనం ఎనాక్ట్ చేసుకున్నాము అంటే UNCBD కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఏదైతే మనం కన్వెన్షన్ సైన్ చేసామో 1992లో అండర్ ద ఏజెస్ ఆఫ్ UN, దాన్ని కంప్లై అవ్వడానికి ఇండియా తన ఓన్ డొమెస్టిక్ లాని పాస్ చేసింది, అదే బయోడైవర్సిటీ యాక్ట్ ఆఫ్ 2002. మరి దీంట్లో ఏంటి, 3 టైర్ స్ట్రక్చర్ ఉంటుంది. నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీస్ ఆర్ బోర్డ్స్ ఉంటాయి, మన ప్రైమ్ మినిస్టర్ గారు చైర్మన్గా ఉంటారు. అలానే స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్లో చైర్మన్గా చీఫ్ మినిస్టర్స్ ఉంటారు. డిస్ట్రిక్ట్ బయోడైవర్సిటీ బోర్డ్స్కి జనరల్గా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ హెడ్ చేస్తూ ఉంటారు. సో ఇలా మనకి 3 టైర్ స్ట్రక్చర్తో మనకు రెగ్యులేటరీ మెకానిజంని ఎన్షోర్ చేయడం జరిగింది. సో మన మెయిన్గా మనకు ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఫ్రమ్ గుజరాత్ ఏంటి అంటే ఇన్లాండ్ మ్యాంగ్రోవ్. దీంతో పాటు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది గుజరాత్ యొక్క కచ్ డిస్ట్రిక్ట్లో ఉంది. దాంతోపాటు ఇండియాలోనే ఫస్ట్ టైం ఇన్లాండ్ మ్యాంగ్రోవ్గా, అంటే లాస్ట్ మ్యాంగ్రోవ్ సర్వైవింగ్ కూడా, అలానే టోటల్ గ్లోబల్గా చూస్తే కనుక 8 అలాంటి ఇన్లాండ్ మ్యాంగ్రోవ్స్ ఉన్నాయి. అసలు మ్యాంగ్రోవ్ అనేది మనం జనరల్గా ఎకోటోన్కి ఎగ్జాంపుల్ అనుకుంటాం కదా, అంటే జనరల్గా ఎక్వాటిక్ ఎకోసిస్టమ్కి టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్కి మధ్యలో ఉండే ట్రాన్సిషన్ జోన్ని మనం మ్యాంగ్రోవ్స్గా అనుకుంటాం. కానీ ఇక్కడ యూనిక్గా ఇన్లాండ్లో, అంటే ఎటువంటి ఎక్వాటిక్ ఎకోసిస్టమ్లో లేకుండా ల్యాండ్ మీద పెరిగే మ్యాంగ్రోవ్స్ అనమాట ఇవి. సో అలా రేర్గా ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో 8 ఉన్నాయి. 8లో ఒకటి ఇండియాలో ఉంది. ఇది లాస్ట్ సర్వైవింగ్ అని కూడా చెప్పొచ్చు. సో మరి గునేరి అనేది కంప్లీట్గా ల్యాండ్ మీదే ఉంటుంది, వితౌట్ ఎనీ డైరెక్ట్ సీ కాంటాక్ట్ లేకుండా. సో ఇది ఎక్కడ అంటే మనకి మెయిన్గా ఏన్షియంట్ సరస్వతి రివర్, ఏదైతే మనం ఇప్పుడు కనిపించట్లేదు అనుకుంటున్నామో ఆ రివర్ అనేది గ్రేట్ ఆన్ ఆఫ్ కచ్లోకి ఫ్లో అవుతున్నప్పుడు ఫామ్ అయిన సిస్టమ్ అనమాట. నెక్స్ట్ 4 న్యూ రామ్సార్ సైట్స్. రీసెంట్ టైమ్స్లో మనం వరల్డ్ రామ్సార్ డే ఆర్ మనం రామ్సార్ సైన్ చేసిన డేని వరల్డ్ వెట్లాండ్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ February 2nd. సో రామ్సార్ కన్వెన్షన్ సైన్ చేసిన రోజు 1971లో. సో ఆ కన్వెన్షన్ని పురస్కరించుకుని మనం రీసెంట్ టైమ్స్ February 2nd ఇంకొక 4 రామ్సార్ సైట్స్ని యాడ్ చేసుకోవడం జరిగింది. అలా టోటల్గా ఇప్పుడు మన ఇండియా నుంచి 89 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు 85 ఉండేవి, ఇప్పుడు టోటల్గా 89 అవ్వడం జరిగింది. మరి ఇవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సక్కర కొట్టాయి బర్డ్ సాంక్చురీ, ఇది రామాంతపురం డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంది. ఇది ఒక ఇరిగేషన్ ట్యాంక్, కానీ ఇప్పుడు అది బర్డ్ సాంక్చురీగా మారడం జరిగింది. దాంతోపాటు ఇది నార్త్ ఈస్టర్న్ మాన్సూన్ నుంచి ఫీడ్ అవుతోంది. అక్టోబర్ టు నవంబర్ టైంలో మనకి రిట్రీటింగ్ మాన్సూన్ అంటాం, లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటాం. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ నుంచి వాటర్ మనకి రెయిన్ అనేది వస్తుంది, రైట్. సో ఎందుకంటే ఇవి ల్యాండ్ నుంచి సీకి మూవ్ అవుతాయి కాబట్టి మాయిశ్చర్ కంటెంట్ ఉండదు. దెన్ ఇది సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే, ఏదైతే మైగ్రేటరీ బర్డ్స్ యూజ్ చేస్తాయో హార్ష్ వింటర్స్ని ఎస్కేప్ చేయడానికి సెంట్రల్ ఏషియా నుంచి మన ఇండియా వైపు మైగ్రేట్ అవుతుంటాయో అప్పుడు యూజ్ చేసే నెట్వర్క్లో ఇది భాగంగా ఉంది. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటి, తీర్థాంకల్ బర్డ్ సాంక్చురీ. ఇది కూడా తమిళనాడులోనే ఉంది. ఇది ఇంపార్టెంట్ బ్రీడింగ్ సైట్గా కూడా ఉంది. సో ఇది కూడా మనకి సెంట్రల్ ఏషియన్ ఫ్లైవేకి దగ్గరలో ఉంది. దాని తర్వాత కియోచోపారి వెట్లాండ్, ఇది వెస్ట్ మనకి మెయిన్గా సిక్కింలో ఫస్ట్ రామ్సార్ సైట్ అని కూడా చెప్పొచ్చు. ఇది హిందూస్కి బుద్ధిస్ట్కి చాలా ఫేమస్ సైట్. సో మనకి బుద్ధిస్ట్ స్కాలర్ పద్మసంభవ అని ఆయన ఇక్కడ ఉన్నారు అని చెప్పి హిస్టారికల్ రికార్డ్స్ చెప్తున్నాయి. సో దాంతోపాటు టెంపరేట్ హిమాలయన్ పీట్లాండ్ అంటే ఏదైతే మనకి వాటర్తో సాచురేట్ అయ్యి మనకి ఎక్కువ కార్బన్ క్యాప్చర్ చేస్తుంటుందో వాటిని పీట్లాండ్స్ అంటాం. అలాంటి పర్టికులర్ క్లైమేట్లో ఎగ్జిస్ట్ అయినది. సో ఫ్లోరా విషయానికి వస్తే కనుక మనకి ఫైటోప్లాంక్టన్స్, ఏవైతే ఎక్వాటిక్ ఎకోసిస్టమ్లో ప్రైమరీ ప్రొడ్యూసర్స్గా ఉంటాయో ఫైటోప్లాంక్టన్స్తో పాటు జూ ప్లాంక్టన్స్ అనేవి మనకి మళ్ళీ సెకండరీ ప్రొడ్యూసర్స్ అని చెప్పొచ్చు. సో ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనే ఫైటోప్లాంక్టన్ మీద ఫీడ్ అయ్యేవి ఈ జూ ప్లాంక్టన్స్. మరి నెక్స్ట్
వెట్లాండ్ ఏంటి అంటే ఉద్వా లైక్ బర్డ్ సాంక్చురీ. ఉద్వా లేక్ అనేది మనకి గంగా రివర్ నుంచి ఇది కనెక్ట్ అవుతుంది ఉద్వా నాలా ద్వారా. ఇది జార్ఖండ్ నుంచి ఫస్ట్ రికార్డ్ అయిన రామ్సార్ సైట్. మరి ఇప్పటి వరకు మనం చూసిన రామ్సార్ సైట్ 89 అయితే ఏ స్టేట్ టాప్ లో ఉంది అంటే తమిళనాడు ఆల్మోస్ట్ ఒక టాప్ లో ఉంది, ఫాలోడ్ బై యూపీ. నెక్స్ట్ లార్జెస్ట్ వెట్లాండ్ వచ్చేసరికి మనకి సుందర్బన్స్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. స్మాలెస్ట్ వన్ ఏంటి అంటే రేణుకా ఫ్రమ్ హిమాచల్ ప్రదేశ్. సో ఇండియా అనేది గ్లోబల్గా 3rd పొజిషన్లో, ఓవరాల్ ఏషియాలో 1st పొజిషన్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్. మన నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే కనుక గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఇక్కడ మనకి కనిపిస్తున్న లొకేషన్. ఇది ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ బార్డర్ దగ్గరలో ఉంది. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో మనం చీతాన్ రీఇంట్రడ్యూస్ చేస్తున్న కాంటెక్స్లో మనకి కును పాల్పూర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏదైతే ఉందో దాని తర్వాత ఈ ప్లేస్లో చీతాన్ రీఇంట్రడ్యూస్ చేయడానికి కొన్ని ప్రపోజల్స్ రావడం జరిగింది. మరి దీన్ని ఎందుకు చూస్ చేశారు, దీని యొక్క ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఇది సెకండ్ హోమ్ ఆఫ్ చీతా అవ్వబోతోంది ఇండియాలో. మరి లొకేషన్ ఏంటి? నార్త్ వెస్టర్న్ మధ్యప్రదేశ్, ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్లో ఉంది. ఇక్కడ మనకి ఉండే ఫారెస్ట్ ఏంటి? కతియార్, గిర్, డ్రై డెసిడియస్ ఫారెస్ట్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి ఇక్కడ మనకి చంబల్ రివర్ అనేది 2గా డివైడ్ అయ్యి ఫ్లో అవుతూ ఉంటుంది, ఈ రీజన్ని డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ హ్యాబిటాట్ విషయానికి వస్తే కనుక మనకి సెమీ ఆరిడ్ క్లైమేట్ అనేది ఉంటుంది విత్ హాట్ సమ్మర్స్ అండ్ మోడరేట్ వింటర్స్. వెజిటేషన్కి వస్తే డ్రై డెసిడియస్ ఫారెస్ట్తో పాటు స్క్రబ్ ల్యాండ్స్ ఉంటాయి. సో కేర్ ట్రీ కానీ సలాయికా అడ్డై, దద్వా, టెండు అండ్ పలాష్ ట్రీస్ అనేవి మనకి కనిపిస్తుంటాయి. ఫౌనా విషయానికి వచ్చేసరికి హెర్బివోర్స్. సో చీతాకి కావాల్సిన ప్రే అనేది ఉంటుంది. అలానే చిన్కార డీర్, నీల్గాయ్, స్పాటెడ్ డీర్ ఇవన్నీ కూడా ప్రే బేస్గా చెప్పొచ్చు. సో కార్నివోర్స్ విషయానికి వచ్చేసరికి లెపర్డ్స్తో పాటు స్ట్రైప్డ్ హైనా, జాకల్ ఇవన్నీ కూడా మనకి మెయిన్గా కనిపిస్తున్నాయి. మరి నెక్స్ట్ టాపిక్ విషయానికి వస్తే కనుక మనకి కుర్దిస్తాన్. సో కుర్దిస్తాన్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది? రీసెంట్ టైమ్స్లో ఇక్కడ మనకి ఇండిపెండెన్స్కి కానీ అటానమీకి కానీ డిఫరెంట్ ఫైట్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఈ కుర్దిస్తాన్ రీజన్ అనేది మనకి 4 కంట్రీస్ మధ్యలో, ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుక టర్కీ, ఇరాన్, సిరియా, ఇరాక్. సో మనకి 4 కంట్రీస్ టర్కీ, సిరియా, ఇరాక్ అండ్ ఇరాన్. ఈ 4 కంట్రీస్ మధ్యలో మనకి కుర్ద్ అనే ఎథనిక్ గ్రూప్ ఉంటారు. ఆ ఎథనిక్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాని నుంచి వాళ్ళు కుర్దిస్తాన్ ఫామ్ చేసి సెపరేట్ కంట్రీ ఇవ్వమని చెప్పి డిమాండ్ ఉంది. సో మరి ఇప్పుడు రీసెంట్ కాంటెక్స్ట్ చూస్తే ఇండియా ఇక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్కి రెస్పాండ్ అయ్యి హ్యుమానిటేరియన్ ఎయిడ్ని సెండ్ చేయడం జరిగింది. సో ఇది కుర్ద్స్ నివసించే ఏరియా. సో డిమాండ్ ఏంటి? వాళ్ళు ఇండిపెండెన్స్కి అలానే గ్రేటర్ ఎటానమీ కోసం అడుగుతున్నారు. 4 కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉన్నారు, టర్కీ, ఇరాక్, ఇరాన్ అండ్ సిరియా. మరి ఇది ఆయిల్ అండ్ గ్యాస్లో కూడా చాలా న్యాచురల్లీ రిసోర్స్ రిచ్ రీజన్ అని చెప్పొచ్చు. సో కీ బార్డర్ మేనేజ్మెంట్తో పాటు ఇక్కడ ఉండే స్టెబిలిటీ అనేది ఆ 4 కంట్రీస్ని కూడా ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. దెన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 రాయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఏకమ్ ఐఎస్ అకాడమీలో ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది 17th March నుంచి స్టార్ట్ అవబోతోంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత డిజైన్ చేయబడింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు కరెంట్ అఫైర్స్ని స్టాటిక్ని లింక్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఏం ఫోకస్డ్ ఏరియాస్ డెవలప్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు కీ ఇన్సైట్స్ ఇస్తూ మీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ని మల్టిపుల్ టైమ్స్ బూస్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ స్కెడ్యూల్ కావాలి అంటే కనుక ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేయొచ్చు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 2,999కే లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది 999కే లభిస్తుంది. సో ఫర్ ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్. సో మనకి మెయిన్గా చూస్తే నెక్స్ట్ రీజన్ దాఫోర్ రీజన్. సో ఇది ఏంటి అంటే సిరియాలో ఉన్న ఒక పర్టికులర్ రీజన్. సో రీసెంట్ టైమ్స్లో ఇక్కడ డ్రోన్ అటాక్ జరిగి కొంతమంది చనిపోవడంతో పాటు ఇక్కడ అసలు హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఒక పీక్ లెవెల్లో ఉందని కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సుడాన్ అనేది మనకి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉంది. సో ఆల్మోస్ట్గా చూస్తే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఫుడ్ షార్టేజ్ ఎంత ఉంది అని అంటే చివరికి అక్కడ ఉండే ప్రజలు గ్రాస్ని కానీ పీనట్ షెల్స్ ఏవైతే ఉంటాయి అంటే పొట్టు తీసేస్తాం కదా, దాని మీద ఉండే వాటిని తిని బతుకుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది మనకి వెస్ట్రన్ సుడాన్ రీజన్లో ఉన్న డాఫోర్ రీజన్ అనమాట. సో రీసెంట్ టైమ్స్ మనం చూస్తే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో IR పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ వరల్డ్ మ్యాపింగ్ దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ రీజన్స్ ఇచ్చి మిమ్మల్ని మ్యాచ్ చేయమని అడగటం కానీ, ఆ రీజన్స్ ఏ రీజన్స్ వల్ల కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి అనేది కూడా మ్యాచింగ్ లాగా అడుగుతున్నారు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటివన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ అరబ్ అండ్ ఆఫ్రికన్ పాపులేషన్ మధ్యలో ఎథనిక్ వైలెన్స్ జరగటం వల్ల హ్యూమన్ రైట్స్ వైలెన్స్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే సుడాన్ అనేది మనకి నార్త్ ఈస్టర్న్ ఆఫ్రికాలో ఉంది. దానికి బార్డర్స్గా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాద్, ఈజిప్ట్, ఎరిట్రియా, ఇథియోపియా, లిబియా, సౌత్ సుడాన్ అండ్ రెడ్ సీ ఉన్నాయి. సో ఒక సుడాన్ అనేది ఇంతకుముందు 2011లో సౌత్ సుడాన్ నుంచి బైఫర్కేట్ అవ్వక ముందు లార్జెస్ట్ కంట్రీ ఇన్ ఆఫ్రికా బై ఏరియాతో పాటు అరబ్ లీగ్లోనే లార్జెస్ట్ మెంబర్ కంట్రీగా కూడా ఉంది. సో తర్వాత బైఫర్కేట్ అవ్వడం వల్ల దాని ఏరియా అనేది తగ్గింది. మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? కోనార్క్ సన్ టెంపుల్.
ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే రీసెంట్ టైమ్స్లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కింద మనకి ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అనేది పెట్టడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొలాబరేషన్తో ఒక ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేశారు. దానికి సంబంధించి మన కోనార్క్ సన్ టెంపుల్ యొక్క ఫీచర్స్ తెలుసుకోవాలి. ఇది భువనేశ్వర్, ఒడిస్సాలో ఉంది. 13th century టెంపుల్ అండ్ ఆల్మోస్ట్ 1250s మనకి ఈస్టర్న్ గంగా డైనాసిటీకి సంబంధించిన నరసింహదేవ 1 కన్స్ట్రక్ట్ చేశారు అని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. దీన్ని మనం ఒక సన్ యొక్క చారియట్ అంటే రథం ఏదైతే ఉంటుందో దాన్ని 7 horses డ్రాగ్ చేస్తున్నట్టు డెవలప్ చేయడం జరిగింది. మరి ఇక్కడ యూస్ చేసిన మార్బుల్ ఆర్ మెటీరియల్ ఏంటి అంటే కొండలైట్ స్టోన్ అనే దాన్ని యూస్ చేశారు. డ్యూరబుల్ గా ఉంటుంది అని చెప్పి దాన్ని ప్రిఫర్ చేయడం జరిగింది. మరి ఇక్కడ స్ట్రక్చర్ మొత్తం చూస్తే కనుక మనకి సాంక్టమ్ అంటే గర్భగుడి అనేది దియోల్, రేఖా దియోల్ అంటాం. అలానే మనకి ఏదైతే అసెంబ్లీ హాల్ ఉందో దాన్ని జగమోహన్ అని అంటాం అనమాట. సో ఈ ఒడిస్సా స్టైల్ ఏదైతే ఉందో దాన్ని సబ్ నగర స్టైల్ అని కూడా అంటాం. దాంట్లో యూస్ చేసే టర్మ్స్ అనమాట. మరి కోనార్క్ సన్ టెంపుల్ అనేది ఇండియన్ కరెన్సీ, పాత కరెన్సీలో అయితే 20 rupees, ఇప్పటి కరెన్సీలో అయితే 10 rupee నోట్ మీద కనిపిస్తూ ఉంటుంది. సో ఇది 13th century కళింగ టైంలో మనకి ఉన్న ఆర్కిటెక్చర్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి ఇక్కడ 7 horses అనేవి 7 daysకి, 12 pairs అనేవి 12 మన మంత్స్ ఆఫ్ ద ఇయర్కి, 24 అనేది మనకి వీల్స్ అనేవి 24 hours అనే డేకి సింబలైజ్ చేస్తాయి. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటి? డియోగో గార్షియా. మరి ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇది చాగోస్ ఆర్కిపెలాగోలో భాగంగా ఉంది. రీసెంట్ టైమ్స్లో యూకే ఏదైతే చాగోస్ ఆర్కిపెలాగో తన కింద ఉంది అని చెప్తున్నారో ఓవర్సీస్ టెరిటరీగా, దాన్ని మారిషస్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అగ్రిమెంట్ అనేది చెప్పడం జరిగింది. రైట్. సో ఇక్కడ అసలు ఈ కాంట్రవర్సీ ఏంటో చూద్దాం. సో బ్రిటన్ అనేది రీసెంట్గా సావర్నిటీ అనే దాన్ని, కంట్రోల్ అనే దాన్ని ఎవరికి ట్రాన్స్మిట్ చేయకపోతున్నారు? మారిషస్కి ఓవర్ చాగోస్ ఆర్కిపెలాగో. అసలు హిస్టరీ ఏంటి? ఇది చాగోస్ ఐలాండ్ అనేది మారిషస్కి సంబంధించిన టెరిటరీ. కానీ దీన్ని కొలనైజేషన్ లో భాగంగా యూకే ఆక్రమించిన తర్వాత యుఎస్ కి లీజ్ ఇవ్వడం జరిగింది. యుఎస్ అనేది ఇక్కడ మిలిటరీ బేస్ ని ప్రెజెంట్ చేసుకుంది. సో ఇది పెసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్ కి చాలా ఇంపార్టెంట్ కీ రూట్ లో ఉంది. అందుకోసం అని చెప్పి యూకే దాన్ని యుఎస్ కి లీజ్ చేయడంతో యుఎస్ దాన్ని మిలిటరీ బేస్ గా ఎస్టాబ్లిష్ చేసింది. టైమ్ అండ్ దెన్ డీకొలనైజేషన్ జరిగిన తర్వాత, మారిషస్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా దీన్ని మాకు ఇచ్చేయండి అని వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. బట్ యూకే రెఫ్యూజ్ చేస్తూ వచ్చింది. తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళడం కూడా జరిగింది. కానీ అప్పుడు కూడా జడ్జ్మెంట్ మారిషస్కి ఫేవర్గా వచ్చినా కూడా యూకే బౌ డౌన్ అవ్వలేదు. రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల, పాలసీస్ చేంజ్ అవ్వడం వల్ల మేము దీన్ని ఇవ్వడానికి సుముఖత చూపిస్తున్నాము అని ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మెయిన్గా లొకేషన్ చూస్తే ఇండియన్ ఓషన్ రీజన్, ఎస్పెషల్లీ ఈక్వేటర్ కంటే కింద ఉన్న ఏరియా. సో ఇక్కడ మనకి మేగా చాగోసియన్స్ అనే వాళ్ళు ఇనిషియల్గా ఉండేవాళ్ళు, వాళ్ళు ఆఫ్రికన్ ఇండియన్ లేబరర్స్ అని చెప్తారు మనకి బ్రీడింగ్ వల్ల. సో బ్రిటిష్ కాలనీ 1814గా ఉండేది. తర్వాత మనకి ఇది యుఎస్ బేస్గా 1966లో యుఎస్కి యూకేకి ఒక అగ్రిమెంట్ జరగడం వల్ల దాన్ని మిలిటరీ బేస్గా యుఎస్ ఎస్టాబ్లిష్ చేసుకుంది. సో దీన్ని మారిషస్ కంటెస్ట్ చేస్తోంది. దానికి సంబంధించి 2019లో ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఏదైతే యుఎన్ కోర్ట్ ఉందో అది కూడా జడ్జ్మెంట్ని మారిషస్కి ఫేవర్గానే ఇచ్చింది, హ్యాండ్ ఓవర్ చేయమని. బట్ నౌ యుఎన్ జనరల్ అసెంబ్లీ కూడా దాన్ని ఎండోర్స్ చేసింది. ఇండియా కూడా ఈ విషయంలో ఎప్పుడు కూడా మారిషస్ని సపోర్ట్ చేయడం మనం గుర్తుంచుకోవాలి. రైట్. మన నెక్స్ట్ టాపిక్ ఏంటి? పాక్ స్ట్రైట్. సో మనకి పాక్ స్ట్రైట్ అనేది ఈ రీజన్లో ఉంది. ఇది ఇండియాకి అండ్ శ్రీలంక మధ్యలో ఉన్న మారిటైమ్ బౌండరీగా చెప్పొచ్చు. మరి రీసెంట్ టైమ్స్లో పాక్ స్ట్రైట్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక, నాగపట్నం కన్కేసుతర ఫెర్రీ సర్వీస్ అనేది ఆల్మోస్ట్ 40 years తర్వాత దీన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఫెర్రీ సర్వీస్ అంటే బోట్ సర్వీస్ టైప్ ఆఫ్ థింగ్. దాన్ని 40 years తర్వాత స్టార్ట్ చేస్తారు. ఇది ఎస్పెషల్లీ పాక్ స్ట్రైట్లో వెళ్తుంది. అసలు స్ట్రైట్ అంటే ఏంటి? 2 larger వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసే దాన్ని పాక్ స్ట్రైట్ అంటాం, ఆర్ స్ట్రైట్ అంటాం. రైట్. సో మరి ఇది లొకేషన్ తమిళనాడు ఇండియన్ స్టేట్తో పాటు శ్రీలంకకి మధ్యలో ఉంది. మరి బౌండరీస్ ఏంటి? పంబన్ ఐలాండ్ ఇండియాకి సంబంధించి, ఆడమ్స్ బ్రిడ్జ్ అనేది షోల్స్కి అండ్ దెన్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ అండ్ మన్నార్ ఐలాండ్ ఆఫ్ శ్రీలంకకి మధ్యలో ఇది ఉంది. కనెక్ట్స్ ఏంటి? బే ఆఫ్ బెంగాల్ని గల్ఫ్ ఆఫ్ మన్నార్ని కనెక్ట్ చేస్తే స్ట్రైట్ అని చెప్పొచ్చు. సో స్ట్రైట్ అనేది 2 larger వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ విత్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. సో రివర్ వచ్చేసరికి వైగే రివర్ అనేది తమిళనాడులో మనకి ఫ్లో అవుతుంది. ఆ రివర్ వచ్చి ఇక్కడ డ్రైన్ అవ్వటం జరుగుతుంది. మరి పాక్ అనేది ఎవరి నేమ్ మీద నేమ్ చేశారు అని అంటే కనుక, ఆ టైంలో ఉన్న మద్రాస్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన నేమ్ మీద పాక్ స్ట్రైట్ అని పెట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఇండియన్ సిటీస్ క్లోజెస్ట్ టు పాక్ స్ట్రైట్? సో చెన్నై, రామేశ్వరం, పుడుచెర్రి, కన్యాకుమారి. మరి ఏ సిటీ పాక్ స్ట్రైట్కి దగ్గరలో ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, యాజ్ ఆఫ్ 2024 విచ్ కంట్రీ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ద వరల్డ్? ఇండియా, యూకే, ఆస్ట్రేలియా, చైనా. మరి వీటిలో ఎక్కువ రామ్సార్ సైట్స్ వరల్డ్ వైడ్ ఏ కంట్రీలో ఉన్నాయో 24 డేటా ప్రకారం చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్, లీగల్ డిస్ప్యూట్ ఓవర్ డియోగో గార్షియా ఇన్వాల్వ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? సో అది ఇండియా శ్రీలంక మధ్యలోన, మారిషస్ యూకే మధ్యలోన, యూకే యుఎస్ మధ్యలోన, సీషెల్స్ అండ్ మారిషస్ మధ్యలోన అని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈ రోజు మనం ప్లేసెస్ ఇన్ న్యూస్ అనే కాన్సెప్ట్లో భాగంగా 8 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్ని డిస్కస్ చేసాం. సో ఇనిషియేటివ్ మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.